సో హాయ్ ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు మనం అలోవెరా జెల్తో మన ముందు ఒక ప్రొడక్ట్ ఉంది. సో దీనికోసం మనం ఈ రోజు తెలుసుకుందాము. సో అలోవెరా జెల్ వల్ల యూజ్ ఏంటి, సో దాని వల్ల బెనిఫిట్ ఏంటి, దానికోసం తెలుసుకుందాము. సో అలోవెరా జెల్ అనేది మంచి ప్రొడక్ట్ అండి. సో సో దీనికోసం ఆల్రెడీ చాలా మనం స్టోరీస్ విన్నాము. సో ఆల్రెడీ సో మన సో మహాత్మా గాంధీ లాంటి చాలా గొప్ప గొప్ప మహాన మన ఇండిపెండెన్స్ డే కోసం మన స్వతంత్ర సమరయోధులు చాలా మంది అలోవెరా జెల్ కోసం సో చాలా చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది దీనికోసం. సో అలాంటిది ఈ రోజు దీని వల్ల యూజ్ ఏంటి, సో అలోవెరా జెల్ కోసం తెలుసుకుందాము. సో ఇది దేని ఎలా యూజ్ అవుతుంది, దీని వల్ల బెనిఫిట్ ఏంటి, ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ కి యూజ్ అవుతుంది అనేది సో మెయిన్ తెలుసుకుందాము. సో అలోవెరా జెల్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, కలబంద. దీన్ని కలబంద అంటారు. సో మనకి ఆల్రెడీ మనం ఇంట్లో పంచుకున్న సో అలోవెరా జెల్ వేరు. సో ఇది ఏంటంటే మన కంపెనీ ఆల్రెడీ ఫర్ ఎవర్ కంపెనీలో 45 years నుంచి రన్నింగ్ లో ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. సో అలాంటిది మన మన కంపెనీలో ఒక మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉందన్నమాట. సో అలోవెరా జెల్ అన్నమాట. ఇది ఇన్నర్ గా తీసుకోవాలి మనము. సో లిక్విడ్ టైప్ లో ఉంటుంది. సో ఇదేంటంటే మెయిన్ మన బాడీలో యాక్చువల్ గా ఏంటంటే ఇది కేవలం మన డైజెషన్ సిస్టమ్ కి వండర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. సో డైజెషన్ సిస్టమ్ కి వండర్ఫుల్ గా పనిచేస్తుంది. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే దానికోసం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇది మన బాడీలో ఉన్న సో మనకి లోపల డైజెషన్ సిస్టమ్ కి అన్నాను కదా. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో బయట మనం చాలా రకాల ఫాస్ట్ ఫుడ్లు తిని సో రకరకాల ఆ అనారోగ్యాలతో బాధపడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఒక గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడిన వాళ్ళు, అల్సర్లతో బాధపడిన వాళ్ళు, సో టోటల్ గా మన స్టమక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సో అదేని ఇదని చాలా మనకు బయట రకాలుగా చాలా ఫుడ్స్ తింటుంటాం కదా, ఫాస్ట్ ఫుడ్ లో. అలాంటి వల్ల అలాంటి బయట ఫుడ్స్ తిన్న తర్వాత చాలా డైజెషన్ సిస్టమ్ తో బాధపడిన వాళ్ళకి ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. సో ఇది చెప్పాలంటే ఒక డైజెషన్ సిస్టమ్ కే కాదు, సో మన బాడీలో ఉన్న హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి సెల్స్ కి యూజ్ అవుతుంది. షుగర్ అని, గ్యాస్ట్రిక్ అని, థైరాయిడ్ అని, ఇంకా మనకు హార్ట్ ప్రాబ్లం అని, జాయింట్ పెయిన్స్ అని, బీపీ అని, క్యాన్సర్ అని, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అన్నిటికీ ఒక మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారిణి అన్నమాట. ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో 2 months బేబీ నుంచి 100 years ఏజ్ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల మంచి జరగడం తప్పించి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి తప్పించి చెడు అనే ఎలాంటి హాని కలగదండి. సో ఎవరైనా ఆగొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో మీకు లైవ్ లో కూడా చూపిస్తా. సో దీని వల్ల చాలా రకాల యూజ్ ఉందండి. మీరు ఇంకా బయట చూడండి. సో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి అలోవెరా కలబంద కోసం యొక్క యూజెస్ ఏంటి, అసలు దీని వల్ల బెనిఫిట్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని వల్ల మనం ఎలాంటి ఏమైనా హాని ఏదైనా కలిగే అవకాశం ఉందా అనేది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి. సో మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అలోవెరా జెల్ అండి. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనకు చెప్పాను కదా, మంచిగా కానీ ఎలాంటి హాని కలగదు. మీరు ఎవరైతే డైజెషన్ ప్రాబ్లమ్ తో మీ బాడీలో ఏదైతే మన హ్యూమన్ బాడీలో ఉన్న డైజెషన్ సిస్టమ్ కి చాలా అంటే చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఒక బైక్ లో ఒక బైక్ ఇంజిన్ లో ఒక ఇంజిన్ ఎలా పనిచేస్తుందో, ఇంజిన్ ఎలాగైతే పనిచేస్తుందో ఒక అలాగే మన బాడీలో డైజెషన్ సిస్టమ్ కూడా సేమ్ ఈక్వల్ గా పనిచేస్తుంది అనమాట. డైజెషన్ ప్రాబ్లమ్ తో అంటే చాలా మంది ఇంకా చిన్నపిల్లలు సో చాలా మంది ఇంకా వీక్ గా ఉంటారు, డల్ గా ఉంటారు. సో ఇంకా రకరకాల అంటే వీక్ గా ఉండి సరిగా టైంకి అన్నం మనం తినడానికి ఇంట్రెస్ట్ చూపించము. అలాంటి వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. ఇది వాడండి. సో మీకున్న ప్రాబ్లమ్స్ మీరు రికవర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, 2 months బేబీ నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నా నంబర్ ఉంది. సో నా నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇంకా మీకు లైవ్ లో నేను ఒకసారి మీకు చూపిస్తా ఇది ఎలా ఉంటుంది ఏంటనేది. బిఫోర్ మనం ఏంటంటే దీన్ని తీసుకునే ముందు బాగా సేక్ చేయాలన్నమాట. సేక్ చేయాలి. సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ఒక తీసుకోవాలి. 100 ml తీసుకోవాలి స్టార్టింగ్ లో మీరు యూజ్ చేసే వాళ్ళు అయితే. సో నైట్ డిన్నర్ అయిన తర్వాత స్లీపింగ్ ముందు ఒక 100 ml తీసుకోవచ్చు.
సో తీసుకున్న తర్వాత ఇది తీసుకున్న ఒక 10-20 మినిట్స్ తర్వాత ఒక 300 ml వాటర్ తీసుకోవాలి. సో ఒకసారి మీకు లైవ్ లో చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, మీకు ఆల్రెడీ చూసారు. సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద నా నంబర్ ఉంది, సో ఆ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.